పార్వతి మొదటి అవతారమైన దాక్షాయణి అని కూడా పిలువబడే సతి, దక్ష రాజు కుమార్తె. ఆమె చిన్నప్పటి నుంచి శివుడికి అంకితభావంతో ఉండేది మరియు ఆయన భార్యగా ఉండాలని కోరుకుంది. ఆమె తండ్రి నిరాకరించినప్పటికీ, శివుని ప్రేమను పొందేందుకు ఆమె తీవ్రమైన తపస్సు చేసింది. ఆమె భక్తికి సంతోషించిన శివుడు ఆమెను తన భార్యగా అంగీకరించాడు మరియు వారు కైలాసంలో ఆనందంగా జీవించారు. అయితే, దక్షుని అహంకారం కారణంగా వారి ఆనందం స్వల్పకాలికం. అతను అన్ని దేవతలను ఆహ్వానించడానికి ఒక గొప్ప యాగం నిర్వహించాడు కానీ ఉద్దేశపూర్వకంగా శివుడిని ఆహ్వానించలేదు. దీనితో అవమానంగా భావించిన సతి, తన తండ్రితో శాంతిని నెలకొల్పాలనే ఆశతో శివుని సలహాకు విరుద్ధంగా యజ్ఞానికి హాజరైంది. దక్షుడు తన సమక్షంలోనే శివుడిని అవమానించాడు. తన ప్రియమైన భర్త పట్ల అగౌరవాన్ని భరించలేక సతి యజ్ఞయాగానంలో తనను తాను త్యాగం చేసుకుంది. సతి మరణానికి ఆగ్రహించిన శివుడు, తాండవ నృత్యం అనే విధ్వంసక నృత్యాన్ని ప్రదర్శించి వీరభద్రుడిని సృష్టించాడు. వీరభద్రుడు దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసి అతని శిరస్సు నరికివేశాడు. దుఃఖంతో మునిగిపోయిన శివుడు, మండుతున్న సతి శరీరాన్ని మోసుకెళ్లి విశ్వమంతా తిరిగాడు. విశ్వ సమతుల్యతను పునరుద్ధరించడానికి, విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతి శరీరాన్ని ముక్కలుగా నరికి, అది భూమిపై పడి, శక్తి పీఠాలుగా ఏర్పడ్డాడు. ఇవి దైవిక స్త్రీ శక్తికి పవిత్ర స్థలాలు. సతీదేవి శరీర భాగాల ఖండించినందుకు, విష్ణుమూర్తి మీద కోపోద్రిక్తుడయ్యాడు శివుడు. నాలాగే నీవు కూడా, సతివియోగంతో మరుసటి అవతారంలో జన్మిస్తావని శాపం పెడతాడు. తర్వాత తన తప్పు తెలుసుకొని, కోపం తగ్గించుకొని లోక కళ్యాణార్థమే కదా విష్ణుమూర్తి చేసింది. ఈ పనిని గ్రహించి తాను ఆంజనేయుడుగా జన్మించి నీకు సేవలు చేస్తానని విష్ణుమూర్తికి చెప్తాడు.